తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన రైతు పొలికేక సభలో విభేదాలు పొడసూపాయి. సభలో విహెచ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. దీంతో సభలోని కొందరు రేవంత్కు మద్దతుగా అనుకూల నినాదాలు చేశారు. వాటిని ఏమాత్రం పట్టించుకొని విహెచ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకొని టికెట్ ఇవ్వడం సరికాదని, పార్టీని నమ్ముకొని ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని అన్నారు. కష్టపడిన కాంగ్రెస్ కే ఒకసారి సీఎం చేయాలి రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి ఏమొచ్చా హయారాం నేనేమంటున్నానంటే పార్టీలో ఉన్నంటే పదవి చేయాలి. ఇంతకుముందు ముగ్గురు అగ్రకులాలు అగ్రకులాల తర్వాత బీసీఆర్ కూడా చేయాలి. ఆ శ్రీకాంత్ 2 సార్లు తెచ్చుకుంటు 2 లక్షలు అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విహెచ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో అమ్ముడుపోయే నేతలు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి ఏరివేయాలని చెప్పారు. అంతటితో ఆగక పార్టీలో డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం కొనసాగుతుందని, ఇకపై అలా జరగబోదని అధిష్టానం కూడా తేల్చి చెప్పిందని విహెచ్ను ఉద్దేశించి అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదని, ఎక్కడి నుంచి వచ్చినా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులనే ప్రజలు గెలిపిస్తారని రేవంత్ అన్నారు. రేవంత్ విహెచ్ వాగ్బానాలతో సభలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్ముడు పోయేటోడు పాతోడు కొత్తోడు అని ఉండదా? కొత్తోడు పాతోడు ఉంటానే అమ్ముడు పోవడానికి. ఈ శ్రీనివాస్ కేశవరావు ఏమన్నా కొత్తోళ్ళ? 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేస్తే, మంత్రులు చేస్తే, రాజ్యసభలు ఇస్తే సిగ్గు కాకుండా అమ్ముడు పోయి కేసీఆర్ మోసేత్తు నీళ్ళు తాగుతలేరా? కేసీఆర్ సారాల సోడా కలుపుతలేరా? వాళ్ళెందుకు నిన్నమన్న అమ్ముడు పువ్వాడ అజయ్, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి, లేకపోతే సుధీర్ రెడ్డి, పాలేరులో పోయిన ఉపేందర్ రెడ్డి, వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళే కదా. వీళ్ళు కూడా అమ్ముడు పోయింది కదా. కాబట్టి అమ్ముడు పోయేటోడు వానికి నీతి లేదు, జాతి లేదు, అభిమానం లేదు. అట్లాంటి వాళ్ళని ఏదున్నా ఏరి దొంగల పురుగులకు ఎరువుల మందు కొట్టినట్టు మందు కొట్టి ఏరేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఎన్నో పెత్తనం ఇంకా కాంగ్రెస్ లో నడవదని చెప్పి